మనం రోజు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి ఎన్నో రకాల రైస్ని తింటూనే ఉంటాం. చికెన్ ఫ్రైడ్ రైస్ అని, మష్రూమ్ ఫ్రైడ్ రైస్ అని, గోబీ ఫ్రైడ్ రైస్ అని. కానీ ఈరోజు మనం ఇంట్లో మిగిలిపోయిన అన్నంతోనే ఆనియన్ రైస్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిన్నీ రుచులు యూట్యూబ్ ఛానల్. స్టవ్ మీద బాండీలు పెట్టుకొని గెంటి నూనె వేసుకోవాలి. ఎందుకంటే మనం కొంచెం అన్నమే కలుపుకుంటున్నాం కాబట్టి. వేడైనాక ఆవాలు జీలకర్ర వేసుకొని చిటపటలాడినాక కొంచెం పచ్చెనగపప్పు, కొంచెం మినప్పప్పు వేసుకొని మనం లైట్గా వేయించుకోవాలి. ఈ మాడిపోతే అంత రుచిగా ఉండదు. ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు వేసుకొని కొంచెం వేగినాక కరివేపాకు వేసుకొని కరివేపాకు కూడా కొంచెం వేగనివ్వాలి. రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. బాగా కలుపుకొని 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. మనం వేడిగా ఉన్న అన్నం అయితే చల్లగా అయినాక వేసుకోవాలి, లేకపోతే ముద్దలు ముద్దలుగా ఉంటుంది. మనం మిగిలిన అన్నం అయితే వేసేసుకోవచ్చు. కొంచెం సాంబార్ పొడి, 1/2 స్పూన్ కారం వేసుకొని గెంటితో బాగా కలుపుకోవాలి. లో ఫ్లేమ్ మీదే రైస్ని బాగా వేడేంత వరకు కూడా మగ్గనివ్వాలి. అప్పుడైతే సాంబార్ పొడి, కారం అన్ని ఫ్లేవర్స్ బాగా రైస్కు పడుతుంది. కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో సింపుల్గా ఎంతో ఈజీగా చేసుకునే ఆనియన్ రైస్ రెడీ.